మనం చూడబోయే బిట్టు చాలా చిన్న బిట్ అండి. ఈ డబల్ రోడ్ ఇక్కడ నుండి టోల్ గేట్ జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్. మనకు ఈ బీటీ రోడ్కి సెకండ్ బిట్టు, చిన్న బిట్టు ల్యాండ్ చూడబోతున్నాం ఇప్పుడు. మనకు ఇది కొండపాక మండల్ కిందకి వస్తుందండి ల్యాండ్కు పోయే దారి ఇది 24 ఫీట్ల దారి. ఈ సెకండ్ బిట్ అవుతుంది అంతే, ఒక 50 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ బండి కనబడుతుంది, అదే ల్యాండ్. అది కనిపించేది అది రోడ్డు, బండి పోయేది. ఇది రోడ్కు సెకండ్ బిట్. తొమ్మిది గుంటల సైట్ వచ్చిందండి మనకు. చుట్టూ కడీలు చూడండి, చుట్టూ కడీలు, వైరు గుంజి ఉంటుంది. బిట్టు మంచి స్క్వేర్, 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. అండ్ బీటీ రోడ్కి జస్ట్ ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, 30 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. చుట్టూ కడీలు వైర్తో ఉంటుంది. 24 ఫీట్ల రోడ్ ఉంది దీనికి. ఇది మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి మాత్రం 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. చిన్న బిట్ కావాలనుకునే వాళ్ళకు, చిన్న ఫామ్ హౌస్ కోసం ఇక్కడ జస్ట్ మనం గేటు పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా ఏం అవసరం లేదు. చుట్టూ ఫెన్సింగ్ ఉన్నది. కరెంట్ కనెక్షన్ కూడా ఆ పక్కన ఉన్నది చూడండి, అక్కడికి వెళ్ళి వైర్ గుంజుకోవచ్చు. ఆ పోలు కూడా బయటనే ఉంటాయి, అవన్నీ లోపల ఏం లేవు. మనకు ఇది కొండపాక మండలి కిందకి వస్తుందండి. షామీర్పేట ఒక 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. చిన్న బడ్జెట్లు కావాలన్న వాళ్ళకి ఫామ్ హౌస్కి అయితే చాలా షూట్ అవుతుంది ల్యాండ్. మనం విలేజ్ చూసుకున్నట్టయితే ఇదంతా ఆ పక్కదంతా ఇది విలేజ్ కనిపిస్తుంది చూడండి, అది విలేజ్ ఆల్రెడీ విలేజ్లోనే ఉంటుంది ల్యాండ్. 9 గుంటల ల్యాండ్. గుంటకు వచ్చేసి 1,80,000 రూపాయలు చెప్తున్నారు. 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఉంటుంది దీనికి. మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి, ఎర్ర నేల. అండ్ చుట్టూ కడీలు ఉంటాయి. ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫేసింగ్ 35 గజాలు ఉంటుంది. ఇది బిట్టు, చిన్న బిట్టు. 9 గుంటల ల్యాండ్, 1,80,000 గుంట.